హాయ్ అండి. నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు ఒక బ్యూటిఫుల్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఫ్యామిలీ వ్లాగ్ అండి. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదొచ్చేసి జనవరి 11వ తారీఖు స్వామికి ఇంట్లో సద్ది ప్రిపేర్ చేశామండి. అంతకుముందేంటంటే గుళ్ళో మనీ ఇంతని కట్టుకొని స్వాములందరూ వంట వాళ్ళని పెట్టుకొని భోజనం అయితే ప్రిపేర్ చేయించుకున్నారు. టిఫిను అండ్ సద్ది. భిక్ష సద్ది గుళ్ళోనే చేయించుకున్నారండి. ఇంకా 5 డేస్ ముందు ఇరుముళ్ళకి 5 డేస్ ముందైతే ఇంక వాళ్ళు మాట్లాడుకున్నది అయిపోయిందనమాట. ఇంక ఇంట్లోనే ప్రిపేర్ చేయాలనమాట. సద్ది గాని, భిక్ష గాని. ఇంకా 11వ తారీఖు స్వామి సాయంత్రం గుడిలోకైతే ఎళ్తారండి. 12వ తారీఖు ఇరుముళ్ళనమాట. ఇంకా ఆ రోజు 11వ తారీఖు మార్నింగ్ అయితే ఇంక నేను స్వామికి బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి దోసలు చేశాను భిక్ష. ఇంకా సద్దొచ్చేసి సేమియా పాయసం చేశాను. అలాగే వేడి వేడిగా అన్నం వండాను. సాంబార్ చేశాను. ఇంట్లో చేసిన పండుమిరపకాయల పచ్చడుందండి. ఇంకా స్వామికి కానీ, మా పిల్లలకి కానీ సాంబార్ ఉంటే చాలనమాట. అంత ఇష్టంగా తింటారు. వేరే కర్రీ ఏం అవసరం ఉండదు వాళ్ళకి. ఇంక అందుకని చెప్పేసి సాంబార్‌లోకి అప్పడాలు కూడా ఫ్రై చేశాను. స్వామికి ఇంట్లో భిక్ష చేయటం గానీ, సద్ది చేసింది ఏ వీడియో కూడా మీతో షేర్ చేసుకోలేకపోయాను. ఇంక ఈ వీడియో షేర్ చేశాననుకోండి ఇంకెప్పటికీ గుర్తుంటది కదా అని చెప్పేసి, ఇంకా మార్నింగ్ అయితే భిక్ష, సద్ది కంప్లీట్ అయిపోయింది. ఇంకా నైట్ అయితే స్వామి గుళ్ళోకి వెళ్ళటానికి బయలుదేరొచ్చారండి. ఇంకా ఇంట్లో పేటకం ఉంటది కదండీ! మా ఓన్ హౌస్‌లో పేటకం పెట్టుకున్నామనమాట. ఒకసారి పేటకం చూపిస్తాను చూడండి. చూసారు కదండీ! పీఠకం ఎంత నిండుగా అలంకరించారో స్వామి. మాకు ఎక్కువగా పూలుంటాయి కాబట్టి విజయవాడ వెళ్ళి స్వామి గులాబీలు, చామంతి పూలు, బంతి పూలు అలా తీసుకొస్తారండి. ఒక కేజీ క్వాంటిటీలో తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తామన్నమాట. ఇంకా పూలైతే ఎక్కువగానే నిండుగా అలంకరిస్తాము. ఫ్రూట్స్ అయితే చక్కగా మంగళగిరిలో దొరికితే ఊళ్ళోకి వస్తాయన్నమాట. బనానాస్ అయితే రెగ్యులర్‌గా వస్తాయి అండ్ వేరే ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు కూడా వస్తారనమాట. ఇంక మేమైతే హడావిడిగా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇక్కడికొచ్చి స్వామివారికి పూజ చేసుకొని అలాగే పొంగల్ కూడా చేసామండి. పేటకం కదిలిచ్చే ముందు పొంగల్ చేయాలంట. కొంచెం సేపట్లో పేటకం కదిలిచ్చి స్వామిని అయితే గుడిలోకి తీసుకెళ్తారండి. నిజానికి మేమైతే ఎవరిని పిలుచుకోలేదండి. ఎందుకంటే ఇక్కడ స్వాములందరూ కూడా ఎవరిని పిలవట్లేదన్నమాట. ఆల్రెడీ ఫస్ట్ టైం స్వామి మాల వేసుకున్నప్పుడైతే మేము అంటే యశ్వితమ్మ కృష్ణమ్మ పుట్టలేదన్నమాట అప్పటికి. అప్పుడు వేసుకున్నప్పుడు పిలుచుకున్నామండి చాలామందిని, అంటే రిలేటివ్స్ని. ఇప్పుడేంటంటే స్వాములందరూ ఇంకా గుళ్ళోనే మనిషికి ఇంతని అమౌంట్ వేసుకొని ఒక్కొక్క స్వామి తరపున ఇంతమంది అంటే ఒక 10 మెంబర్స్కే ఇచ్చారనమాట అవకాశం. వాళ్ళకి భోజనం అనేది గుళ్ళోనే ప్రిపేర్ చేయటం. ఇంకా 10 మెంబర్స్ వరకే అనమాట. స్వాములందరూ పేటకం కదిలిచ్చి బయలుదేరారండి గుళ్ళోకి వెళ్ళటానికి. ఒక్కొక్కళ్ళు ఇలాగా కలుస్తూ ఉంటారనమాట. గ్రూప్గా ఒక దగ్గరికి జాయిన్ అయిన తర్వాత అందరూ ఒకసారి గుళ్ళోకి వెళ్తారండి. అంటే పూలు చిమ్ముకుంటూ, పసుపు నీళ్ళు చిమ్ముకుంటూ, అటుకులు ప్రసాదం పంచుకుంటూ అలా వెళ్తారండి. స్వామి మాల వేసుకున్నది ఇది సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం వేసుకొని 9 ఇయర్స్ అలా అవుతుందన్నమాట. అప్పుడు ఆచారాలు నాకు అసలేమీ గుర్తులేవండి నిజంగా. స్వామిని ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చేటప్పుడు పసుపు నీళ్ళు చిమ్మాలన్నమాట, అటుకులు ప్రసాదం పంచాలన్నమాట అయితే నాకు అసలు గుర్తులేదు. స్వామి మరి ఎక్కడన్నా చూసారో లేదో, తనకి గుర్తుందో లేదో, నాతో అయితే చెప్పలేదన్నమాట. అంటే మా ఇంటి నుంచి ఒక 4 అడుగులు వేస్తే స్వాముల్లో కలిశారండి. ఇంకా మిగిలిన స్వాములు కొంతమంది అయితే పసుపు నీళ్ళు చిమ్ముకుంటూ, అటుకులు ప్రసాదం పంచుకుంటూ ఉన్నారనమాట. నాకైతే అసలు ఆ మాట గుర్తులేదు. మేమైతే అదొక మిస్టేక్ చేశామని చిన్న బాధ అనిపించిందండి నాకు. ఇంకా గుళ్ళోకైతే వచ్చేసామండి స్వాములను తీసుకొని. స్వాములైతే గుడి చుట్టూ తిరిగి, గుడి లోపలికి వెళ్ళి పూలమాలలు పక్కన పెట్టడం ఈ ప్రాసెస్ అయితే ఉందన్నమాట. ఇంకా స్వాములు ఇదంతా అయిన తర్వాత భిక్ష అయితే చేయాలండి. భిక్ష ఏంటంటే ఒక స్వాములందరికీ భిక్ష అయితే చేయించారండి ఆ నైట్. ఇంక మమ్మల్ని చేయాల్సిన అవసరం లేదన్నారు. నిజానికైతే స్వాములు గుళ్ళోకి వచ్చిన తర్వాత మనం ఇంటి నుంచి భిక్ష తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇదిగో చూడండి కొంతమంది ఇప్పుడు కూడా గుడిలో అటుకుల ప్రసాదం పంచుతూనే ఉన్నారు. నేను అది మర్చిపోయాను, నాకు తెలియలేదే అని చిన్నగా అయితే నాకు బాధ అనిపించిందండి. పర్వాలేదు, తెలిసి చేయకపోతే బాధపడాలి, తెలియక చేయకపోతే బాధ అనిపించినా కానీ ఇంకా స్వామికి తెలియంది ఏముందని చెప్పేసి అలా అడ్జస్ట్ అయిపోయాను. ఇంకా మార్నింగ్ లేచి ఇరుముళ్ళకైతే రెడీ అయ్యామండి. పిల్లలైతే రెడీ అయ్యారు. అన్నయ్య వచ్చి తీసుకెళ్ళాడు అనమాట గుడికి. అక్కడ నేను అదే చెప్తూ ఉంటానన్నమాట. ఈరోజు నేను కట్టుకున్న శారీ వచ్చేసి గ్రే కలర్ అండి, అంటే సిమెంట్ కలర్ అనొచ్చు. నాకు చాలా బాగా నచ్చి మా ఇంటి దగ్గర ఒక అక్క అమ్ముతుంటే తీసుకున్నాను అనమాట. ఇంకా
చాలామంది నా దగ్గర ఇరుముళ్ళ కోసం వర్కులు వేయించుకున్నారు. నేను మాత్రం సింపుల్‌గా ఇలా అయితే రెడీ అయ్యానండి. చక్కగా బ్లాక్ బీడ్స్ పెట్టుకొని నార్మల్‌గా తాళీ చైను అండ్ సింపుల్ శారీ. చూసారు కదండి, స్వాములకైతే ఇరుముళ్ళు కడుతున్నారు. స్వామికి ఇరుముడి కట్టే టైంలో నేను వీడియో తీయడానికైతే కుదరలేదండి. ఎందుకంటే పక్కనే ఉండాలి కాబట్టి, కొబ్బరికాయలో మనం కూడా ఆవు నెయ్యి వేస్తాం కాబట్టి వీడియో తీయడానికి కుదరలేదు. ఇప్పుడైతే స్వామికి ఇరుముడి కట్టేశారండి. యశ్వితమ్మ వాళ్ళు స్వామికి భిక్ష పెట్టడానికి బియ్యము అలాగే మనీ వేస్తూ ఉంటారు కదండి. ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళ పక్కన కూర్చొని ఎవరో వచ్చిన దాకా ముందే వీళ్ళే వేసేస్తున్నారనమాట. పిల్లలతో నేను కానీ పిల్లలు కానీ ఎంతమంది స్వాములైతే ఉన్నారో వాళ్ళందరికీ భిక్ష పెట్టేశానండి. నేను పెట్టిన తర్వాత పిల్లలు కూడా అందరికీ పెట్టారు. కృష్ణమ్మ అయితే ఒక్కరిని కూడా మిస్ చేయకుండా పెట్టింది. యశ్వితమ్మ ఏమో ఒక 4-5కి అయితే పెట్టలేదండి. వేరే ఆడుకోవటానికి వెళ్ళిందనమాట. మా మామయ్య స్వామికి ఇరుముడి తలపైన పెట్టి 3 రౌండ్లు వేసి పక్కకైతే పంపించారండి. అంటే 3 ప్రదక్షిణాలు చేసి పక్కకు వచ్చిన తర్వాత ఇరుముడి తలపైన ఉన్నప్పుడు ఫొటోస్ దిగటము, ఎవరైనా భిక్ష పెట్టాలన్నా, దండలు వేయాలన్నా, కాళ్ళకు నమస్కరించుకోవాలన్నా ఇదేనండి టైము. పిల్లలిద్దరూ సేమ్ డ్రెస్సులు వేసుకున్నారు కదా, అసలు పిల్లలకైతే యాక్టివ్గా ఉన్నారు. చూసారు కదండి, కొంచెం సేపటికైతే కృష్ణమ్మకి బాగా జ్వరం వచ్చేస్తుంది అనమాట. నార్మల్గా ఉన్న మనిషికి ఫుల్ జ్వరం వచ్చేసిందండి. స్వాములు అయితే సర్ది చేసేసి ఇంకా బయలుదేరారండి శబరిమలకి. స్వామి వెళ్ళే టైంకి స్వామికి చిన్న టెన్షను, కృష్ణమ్మకి జ్వరం వచ్చేసింది. నార్మల్గా ఉన్న మనిషికి జ్వరం వచ్చేసరికి స్వామి చాలా ఫీల్ అవుతూ వెళ్ళారనమాట. చూడండి, ఇంకా మేమేం ప్లాన్ చేసుకున్నామంటే నెక్స్ట్ డే మార్నింగ్ భోగి అనమాట. 13న భోగి కదండి, భోగి మంటలు వేసుకుందాం పిల్లలు మేము అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. కాకపోతే కృష్ణమ్మ ఫుల్ జ్వరంలో ఉంది. యశ్వితమ్మకు కూడా బాగా అలసిపోయి లెగవలేకపోయిందండి. ఇంకా గౌతమికి అయితే నేను చెప్పాను మనం నెక్స్ట్ డే భోగి మంటలు వేసుకుందామని. ఇంకా గౌతమి పాపం 4కి ఫోన్ చేసిందండి. ఇంకా పిల్లలకి బాగాలేదు, నాకు కూడా బాగా ఆ రోజంతా కూడా బాగా ప్రతి ఒక్కళ్ళు పిల్లలనైతే బుగ్గగిల్లటం, మాట పలకరించడం అలా అయిపోయేసరికి పిల్లలకైతే బాగా దిష్టి తగిలి బాగాలేదండి. ఇంకా నేను కూడా గౌతమి ఫోన్ చేసిన తర్వాత భోగి మంట వేస్తుంది. బయటకైతే వచ్చాను. నేను వచ్చేసరికి భోగి అయితే ఇలా జరిగిందండి. మీకు దగ్గరగా అయితే వీడియో చేసి చూపిస్తాను. చాలా రోజుల తర్వాత చిన్నప్పుడు నిజానికి గౌతమి నేను కలిసేద్దాం అనుకున్నాను. వెళ్ళిన తర్వాత పిల్లలకు బాగా పోవటం వల్ల నేను లేకపోయి గౌతమి చేసింది. ఇప్పుడైతే మళ్ళీ భోగి మంటలు అయితే చాలా బాగా వేసింది. చాలా హ్యాపీగా చిన్నప్పటి మెమోరీస్ అన్నీ గుర్తొచ్చినాయండి. పిల్లల్ని లేపమని చాలా బతిలాడిందండి గౌతమి, కానీ కృష్ణమ్మ ముగ్గులు చూపిస్తాను. సిరప్ చూసి ఏం పెట్టిందో కూడా చూపిస్తాను కదా, అలా చెక్ చేసుకుంటూ సిరప్ పోసుకుంటూ వచ్చాను. అందరికీ హ్యాపీ భోగి చెప్పాను. అప్పటి వీడియో ఇప్పుడు పెడుతున్నాను ఏంటి అని అయితే అసలు అనుకోకండి, నాకు కుదరలేదండి. స్వాములు శబరిమల వెళ్ళిన తర్వాత నాకు సంక్రాంతి కనుమ అనేది అసలు తెలియదు అనమాట. పండగని పిల్లలతో నేను ఎంబ్రాయిడింగ్ వర్కులు వేసుకుంటూ గడిపాను అనమాట. ఇది వచ్చేసి గౌతమి వాళ్ళ ముగ్గండి. నేను ముగ్గులు కూడా వేయాలన్న ఇంట్రెస్ట్తో మంచిగా రంగులు తీసుకొని కూడా వేయలేకపోయాను అనమాట. ఎందుకంటే స్వామి లేరు ఇంట్లో, శబరిమల వెళ్ళారు, ఇంకా పిల్లలు నేనే అనమాట. పని ఎక్కువైపోయింది. ఇంకా అక్కడికి వెళ్ళి వర్కులు వేసుకోవటం, ఇంటికి రావటం, ఇంట్లో పనులు చేసుకోవటం, పిల్లల్ని చూసుకోవటం అలా అయిపోయిందండి. గౌతమి వాళ్ళైతే ఈసారి మంచిగా అయితే మంచిగా వేశారు చూడండి. ఫోన్లో చూసి వేసింది తను, నేనైతే ఫోన్లో చూడలేదులేండి. ఫస్ట్ నేనే వేశాను, తర్వాత వాళ్ళు వేసారనమాట. నేనేదో అలా వేసేసాను. చాలా డల్గా అయితే వేశానండి ముగ్గులు. వేసే చిన్న ముగ్గు అయినా కొంచెం ఇంట్రెస్ట్గా వేయాలనుకుంటాను. ఈసారి అంత మంచిగా ఏమి వేయలేదు, ఎందుకంటే కొంచెం బోర్గా ఉంది. పిల్లలకి బాగాలేదు కదండి, ఆ బాధతో ఉండిపోయామన్నమాట. ఈసారి భోగి మంటలు అయితే మంచిగా జరుపుకున్నాము. చూడండి, గౌతమి నేను అలా భోగి మంటలు వేస్తుంటే పిల్లలు మార్నింగ్ లేచి ప్రతి ఏరు కృష్ణమ్మకి యశ్వితమ్మకి భోగి పళ్ళు పోపిస్తాను కదండి. భోగి రోజు పిల్లలకి నువ్వుల నూనెతో తలకి ఒంటికి మర్దన చేసి పిల్లలకి భోగి స్నానం చేపిస్తాం కదండి. అలా అయితే భోగి స్నానం చేయించలేదు, ఎందుకంటే కృష్ణమ్మ ఫుల్ జ్వరంలో ఉంది, యశ్వితమ్మ అయితే ఫుల్ దగ్గుతుందనమాట, మామూలుగా తగ్గట్లేదు. అందువల్ల నేను ఇంకా భోగి స్నానం చేయించలేదు. భోగి పళ్ళు వచ్చేసి కృష్ణమ్మకు ఒక్కదానికే పోసాను అనమాట, ఎందుకంటే యశ్వితమ్మకి 3 years కంప్లీట్ అయింది పోయటం. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ కూడా కుదరదో మళ్ళీ ఇయర్స్ ఆగిపోతాయి అలా అని చెప్పేసి కృష్ణమ్మకి ఇయర్ పోస్తే 3 years అవుతుంది అనమాట. అందుకని యశ్వితమ్మకి ఆపి కృష్ణమ్మకి ఒక్కదానికి
అది కూడా నేను ఒక్కదాన్నే పోసానండి, ఎవరిని పిలవలేదనమాట. వీడియో క్లిప్ కూడా షూట్ చేయలేదు, ఎందుకంటే తను చాలా నీరసంగాను జ్వరంతో ఉంది. నేను వర్కులు వేసి వచ్చి ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకొని ఆచారాన్ని పోగొట్టకూడదు. ఈ 1 ఇయర్ పోసామనుకోండి, నెక్స్ట్ ఇయర్ మంచిగా ఉంటే మళ్ళీ పోసుకోవచ్చు, లేదనుకోండి అలాగా ఆగిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి క్రిష్టమ్మకైతే ఇంకా దిష్టి తీసి భోగిపళ్ళు స్వామి ముందుగానే రేగిపళ్ళు చెరుకు ముక్కలు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టారండి. స్వామి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాకు అవి ఎవరు తెచ్చేయడానికి ఎవరు అందుబాటులో ఉండరని చెప్పేసి. బట్ ఏం చేస్తాము, స్వామి వెళ్ళే టైంలోనే అనుకోకుండా జ్వరం వచ్చింది కదా కృష్ణకి.